హలో! హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే. నా పేరు బాలా చంద్రగిరి. మీరు చూస్తున్నారు బాలా అఫీషియల్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్ ఈరోజు టీవీలో మీకు డైకీ అల్యూమినియం కంపెనీలైతే ఉద్యోగాలైతే అందుబాటులో ఉన్నాయి. ఓకేనా? అలాగే ఈ కంపెనీలో ఎంతమంది కావాలి? ఎవరెవరు కావాలి? లేడీస్ కావాలనా? జెంట్స్ కావాలనా? సో వాళ్ళ క్వాలిఫికేషన్స్ ఏంటి? ఒకవేళ ఈ కంపెనీ జాయిన్ అయితే మీకు ఫుడ్ ఏంటి? ట్రాన్స్‌పోర్ట్ ఏంటి? అలాగే హాస్టల్ ఫెసిలిటీస్ ఏమైనా ఇస్తారా? సో ఇలాంటి విషయాలన్నీ పూర్తిగా అయితే నేను ఈ వీడియోలో మాట్లాడతాను. ఓకేనా? సో దయచేసి చెప్తున్నాను ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అప్పుడే మీకు క్లియర్‌గా అర్థమవుతుంది. కొన్ని ఫెసిలిటీస్ అన్నీ బాగానే ఉన్నాయి. మీకు వన్ బై వన్ అన్నీ క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఓకేనా? ఇంకా వీడియోని స్టార్ట్ చేద్దాం. స్టార్ట్ చేసే ముందు ఒక చిన్న పాయింట్ ఏంటంటే ఒక కామెంట్ అడుగుతున్నారు. అది అందరికి ఉపయోగపడే కామెంట్. కామెంట్‌కి ఆన్సర్ చేసి మనం వీడియోలోకి వెళ్దాం. అది కూడా వచ్చిన కామెంట్ ఎక్కడ అంటే ఇన్‌స్టాలో వచ్చింది నాకు. అది మీకు చెప్తాను ఆన్సర్. ఓకేనా? ఏం చెప్తున్నాడంటే ఈ అబ్బాయి, శ్రీ సిటీలో అయినా అకామిడేషన్ జాబ్ చెప్పు బ్రో అంటున్నాడు. దీనికి అర్థం ఏంటంటే శ్రీ సిటీలో మీకు జాబ్‌తో పాటు వాళ్ళే అకామిడేషన్ ఫ్రీగా ఇచ్చేలాగా ఏదైనా ఉంటే చెప్పండి బ్రదర్ అన్నట్టుగా ఇతను అడుగుతున్నాడు. అతను అడిగింది ఓకే, కాదని లేదు. ప్రెజెంట్ జాబ్‌తో పాటు అకామిడేషన్ కూడా ఇచ్చే కంపెనీస్ అయితే ఏమీ లేవు. సరేనా? అవి ఇంతకు ముందు ఉన్నటివి ఇప్పుడైతే ఏమీ లేవు. ఇసూజీ ఏదో ఇస్తుంది అంటున్నారు. అందులో కూడా క్లారిటీ లేదనమాట. ఓకేనా? కాబట్టి ఫ్రెండ్స్ ప్రెజెంట్ అయితే కంపెనీనే మనకు ప్రొవైడ్ చేస్తుంది ఫుడ్డు, హాస్టలు అని నమ్మితే ఇక్కడ రాకండి. సరేనా? ఇవి చెప్తున్నాను ఏంటంటే ఫైనల్‌గా మీరు ఏ కంపెనీలో జాయిన్ అయినా, ఏ క్వాలిఫికేషన్ మీద వచ్చి జాయిన్ అయినా కానీ ఇక్కడికి వచ్చాక మీరు తప్పకుండా హాస్టల్లో కావచ్చు, పీజీలో కావచ్చు, లేదా ఒక ఇద్దరు ముగ్గురు కలుసుకొని ఒక రూమ్ తీసుకొని రూమ్లో ఉండవలసి ఉంటుంది ఫ్రెండ్స్. నేను మళ్ళీ మీకు చెప్తూ ఉన్నాను. ఓకే, ఇంకా లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేద్దాం. స్టార్ట్ చేసే ముందు చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఫ్రెండ్స్, ఇంకా చాలామంది మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు. సరేనా? చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూడడం వల్ల ఏంటంటే నాకు యూట్యూబ్ రీచ్ అనేది తగ్గిపోతుంది అనమాట. అలాగే వ్యూస్ కూడా పెద్దగా అయితే రావడం లేదు. ఓకేనా? దయచేసి ఎవరైనా కొత్తగా వచ్చి చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకుని ఎవరైనా చూస్తున్నట్టయితే కింద కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా ట్యాప్ చేసి ఆల్లో పెట్టుకోండి. అప్పుడు నేను పెట్టే వీడియోస్ మీ దాకా వచ్చేస్తాయి. ఇంకా లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేద్దాం. ఫ్రెండ్స్ ముందుగా చూస్తే మనకు జాబ్స్ అందించేది ఎవరా అంటే విఎన్ఆర్ కాంట్రాక్ట్ వాళ్ళైతే మీకు జాబ్స్ అనేది అందిస్తున్నారు. సరేనా? అది ఏ కంపెనీలో అంటే డైకీ అల్యూమినియం కంపెనీ అనేది ఒకటి ఉంది. ఎక్కడ ఉందంటే అది శ్రీ సిటీలో టాటా స్మార్ట్ ఫుడ్స్కి ఆపోజిట్లో డైకీ అని ఉంది. యాక్చువల్గా ఏంటంటే ఈ కంపెనీలో ఓన్లీ కావాల్సింది లేడీస్ వరకు కావాల్సి ఉంటుంది. జెంట్స్కి అయితే పెద్దగా అయితే అందుబాటులో జాబ్స్ అయితే లేవన్నమాట. తక్కువ మంది అనమాట. ఎక్కడైతే అవసరం ఉంటుందో అక్కడ వాళ్ళ వరకే తీసుకుంటారు జెంట్స్ని. నిన్న ఒకసారి అడిగితే నేను సార్ ఓన్లీ లేడీస్ అయినా జెంట్స్ కొని అంటే ఫస్ట్ ప్రిఫరెన్స్ లేడీస్కి, ఆ తర్వాత ఏదైనా జెంట్స్ అవసరమైనప్పుడు మేమే తీసుకుంటామని చెప్పారనమాట. ఇంకా మనం వీళ్ళకి వెళ్ళిపోతాం. ప్రతి పాయింట్ నేను ఇక్కడ పైన పిక్ చేస్తూ ఉంటాను మీకు అర్థమయ్యే విధంగా. సరేనా? ఇంకా ఫస్ట్ పాయింట్ చూస్తే శ్రీ విఎన్ఆర్ ఎంటర్ప్రైజెస్ జాబ్ మేళా, మహిళలకు గొప్ప సువర్ణ అవకాశం. శ్రీ సిటీలోని ప్రముఖ డైకీ అల్యూమినియం కంపెనీలలో పనిచేయటకు అధిక సంఖ్యలో స్త్రీలు కావాలను. ఓకేనా? ఇక్కడ చూడండి, ఓన్లీ స్త్రీలు మాత్రమే కావాలని చెప్పేసి ఎస్పెషల్గా అడుగుతున్నారు. ఓకేనా? ఇంకా నెక్స్ట్ చూద్దాం. విద్యార్హత 9వ తరగతి, అలాగే 10వ తరగతి, అలాగే ఇంటర్, డిగ్రీ పాస్. సరేనా? డిగ్రీ పాస్ అయినా పర్లేదు, ఎవరైనా ఫెయిల్ అయినా కానీ మన ఇంటర్ క్వాలిఫికేషన్తో చేరొచ్చు. ఓకేనా? మిగతా ప్రాబ్లం అయితే ఏం లేదు. మీకు ఇచ్చేది ఏంటంటే ఫెసిలిటీస్ పిఎఫ్ ఇస్తారు, అలాగే ఈఎస్సీ ఇస్తారు, అలాగే పిఎఫ్ ఈఎస్ఐ పోను చేతికి వచ్చు జీతం ఏమంటున్నారంటే లోకల్ జీతం వచ్చి 12,500 రూపాయలు చెప్తున్నారు. సరేనా? లోకల్ జీతం ఏంటంటే మీరు ఎవరైనా ఇంటి దగ్గర వస్తారు కదా, సూలపేట కావచ్చు, తాడ, వర్తేపాలెం, సత్యవేడు, ఇటు ఆరంబాకం, గుమ్మిడిపూండి, వాడానికి బస్ వేస్తారు కదా. మీరు డైలీ వచ్చి వెళ్ళిపోయే వాళ్ళని లోకల్ వాళ్ళు కాబట్టి లోకల్ జీతం అంటారు అనమాట. ఒకవేళ ఎవరైనా నాన్ లోకల్ వాళ్ళు ఉంటే వాళ్ళకి ఏం చెప్తారు ఇక్కడ చూడొచ్చు. నాన్ లోకల్ ఉచిత హాస్టల్ వసతి కలదు. బయట నుంచి వచ్చే వాళ్ళకి మీకు హాస్టల్ వాళ్ళు ప్రొవైడ్ చేస్తారనమాట. సరేనా? ఒకవేళ వాళ్ళకన్నా హాస్టల్ కన్నా ప్రొవైడ్ చేస్తే మీకు వచ్చి జీతం వచ్చి చేతికి వచ్చి 11,000 రూపీస్ అనేది మీకు చేతికి వస్తుంది అనమాట. మిగతా కంపెనీ నుంచి బస్సు కావచ్చు, అలాగే వచ్చాక హాస్టల్లో ఫుడ్ కావచ్చు, అకామిడేషన్ కావచ్చు, మొత్తం వాళ్ళు చూసుకుంటారు. మీకు 11,000 రూపీస్ అనేది చేతికి ఇస్తారనమాట. సరేనా? ఒకవేళ మీరు కానీ ఈ కంపెనీలో పనిచేసి వస్తే మీకు 2 షిఫ్ట్స్ ఉంటాయన్నమాట. సరే, ఏ షిఫ్ట్, బి షిఫ్ట్, 2 షిఫ్ట్ అయితే ఉంటాయి. 3 అయితే లేవు. ఈజీగా చేసుకోవచ్చు లేడీస్ అయినా కానీ. ఇక్కడ చూడొచ్చు 2 షిఫ్ట్స్ కలవు. డ్యూటీ టైమింగ్స్ ఏ షిఫ్ట్ వచ్చి 6 AM to 2 PM, అలాగే బి షిఫ్ట్ వచ్చి 2 PM to 10 PM. ఓకేనా? ఓన్లీ 2 షిఫ్ట్స్ మాత్రమే అవైలబుల్లో ఉన్నాయి.
సరేనా. ఒకవేళ మీరు జాబ్లో జాయిన్ అవ్వాలంటే మీకు కావాల్సిన ఏంటంటే జిరాక్స్ సర్టిఫికేట్స్ కావాలి, మార్క్ లిస్ట్ కావచ్చు, అలాగే టీసీ కావచ్చు, ఆధార్ కార్డు, బ్యాంక్ అకౌంట్తో పాటు మీ ఫొటోస్ కూడా ఒక 4 ఫొటోస్ తీసుకొని మీరు ఇంటర్వ్యూకి అయితే హాజరు కాగలరు. ఓకేనా. ఇంకా నెక్స్ట్ ఏజ్ చూడండి, ఇక్కడ ఇచ్చిన క్లియర్గా వయస్సు వచ్చి 18 సంవత్సరాల నుంచి 35 సంవత్సరాల లోపు వాళ్ళు మాత్రమే కావాలి, సరేనా, లేడీస్. ఇంకా నెక్స్ట్ చూస్తే ఇక్కడ ఉచిత భోజనం మరియు బస్ సౌకర్యం అయితే కలదు. కంపెనీ దగ్గర నుంచి మీరు కొన్ని ఊర్లు చెప్పాను కదా, ఆ ఊర్లు నేను చెప్తాను. సో ఆ ఊర్ల వారికి అయితే మీకు బస్ ఫెసిలిటీ వేస్తున్నారు. ఒకవేళ బయట వాళ్ళు వచ్చి ఎవరన్నా కానీ వస్తే మీరు హాస్టల్లో ఉండి అయితే మీరు హ్యాపీగా జాబ్ చేసుకోవచ్చు, సరేనా. ఇంకా నెక్స్ట్ ఏంటంటే బస్సు రూట్ చూడండి, సత్తివేడు, ఊతుకోట, ఎస్ఎస్ పురం, బుచ్చినాయకండ్రిగ, వరదేపాలెం, ఆరంబాకం, తడ, సిల్లూరుపేట. సో ఈ ఊరన్నిటికీ అయితే మీకు బస్ ఫెసిలిటీ అయితే ఉంది. ఓకేనా. మీకు ఎలాంటి ట్రాన్స్పోర్ట్లో ఇబ్బంది పడవలసిన అవసరం అయితే లేదు. ఇక నెక్స్ట్ చూడొచ్చు ఇంటర్వ్యూ జరుగు స్థలం. సో ఎక్కడ ఇంటర్వ్యూ జరుగుతారో చెప్తాను, జాగ్రత్తగా వినండి, సరేనా. ఈ అడ్రస్ సింపులే, అంటే నేను చెప్పేది బయట వాళ్ళకి, లోకల్ వాళ్ళకి అయితే ఐడియా ఉండే ఉంటుంది, సరేనా. బయట వాళ్ళు ఇవన్నీ వస్తారు కదా, సో వాళ్ళ కోసం నేను చెప్తున్నాను. శ్రీ విఎన్ఆర్ ఆఫీస్, కెనరా బ్యాంక్ ప్రక్కన, హెచ్పి గ్యాస్ ఆఫీసు మిద్ది పైన, తడ, సరేనా. ఇది ఎక్కడ వస్తుందంటే తడ నుంచి సూళ్ళపేట వెళ్ళేటప్పుడు లెఫ్ట్లో వస్తుందన్నమాట, కొంచెం గమనించండి. అలాగే దీనికి ఆపోజిట్లో ఒక పెట్రోల్ బంక్ కూడా ఉంటుంది, అది మీకు పెద్ద గుర్తు అనమాట. ఇంకా నెక్స్ట్ చూస్తే డేట్ చూడొచ్చు, ఇక్కడ ఇస్తున్నారు. తేదీ 29/2/2024 గురువారం రోజు ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు జరుగును అని చెప్తున్నారు. ఒకవేళ ఎవరైనా కానీ వీడియో చూసి ఒకవేళ డేట్ దాటినా కానీ మీకైతే ప్రాబ్లం లేదు. కింద ఇచ్చిన నెంబర్స్కి మీరు కాల్ చేసి అయితే మీరు ఇంటర్వ్యూకి అయితే రావచ్చు, నేరుగా ఆఫీస్కి వెళ్ళి కలవచ్చు. ఓకేనా. కింద ఫోన్ నెంబర్ చూడొచ్చు, 7995237268, అలాగే 7702487642, అలాగే ఇంకో నెంబర్ వచ్చి 9963804842. ఓకేనా. కింద వాళ్ళ పేర్లు కూడా చూడండి, ప్రసాద్ సార్ అయినా ఇంకో 2 నెంబర్ ప్రసాద్ సార్వి, ఇంకో నెంబర్ వచ్చి వెంకటేష్ సార్ అనమాట, సరేనా. ఇది విఎన్ఆర్ ఎంటర్ప్రైజెస్లో మీకు ఇచ్చే అల్యూమినియం కంపెనీలో పూర్తి వివరాలు అనమాట. ఓకేనా. మీకు ఏదైనా డౌట్గా ఉంటే కింద ఇచ్చిన నెంబర్స్కి మీరు ఫ్రీగా కాల్ చేయొచ్చు, ప్రాబ్లం లేదు. చేసి మీ క్వాలిఫికేషన్ చెప్పండి, అలాగే మీకు ఏదైనా ఎక్స్పీరియన్స్ ఉంటే ఎక్స్పీరియన్స్ కూడా చెప్పండి. మీ ఫ్రమ్ అడ్రస్ అంటే మీరు లోకల్ నాన్ లోకల్ చెప్పారంటే సో వాళ్ళు మీకు పూర్తి వివరాలు అయితే అందిస్తారు. ఓకేనా. లాస్ట్ ఈ ఫామ్ కూడా నేను అక్కడ పక్కనే వేస్తాను, ఒకసారి చూడొచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఇంకంతే ఈ వీడియో మీకు ఎంతో కొంత ఉపయోగపడుతుంది అనేసి అనుకుంటున్నాను, సరేనా. వీడియోని తప్పకుండా లైక్ చేయడం మర్చిపోవద్దు, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి, ఎవరైనా జాబ్ లేని వాళ్ళకి హెల్ప్ చేయండి. ఓకేనా. రేపు వీడియోలో మళ్ళీ కలుద్దాం, అంతవరకు సెలవు, నమస్తే.